కామారెడ్డి జిల్లా తిమ్మపల్లిలో ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆందోళన నిర్వహించారు. ఐకేపీ సిబ్బందిపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. అంటే మాకు లిమిట్స్ మేము సర్క్యులర్ ఉంటది కదా, ఆ లిమిట్స్ తో వాళ్ళు ఫ్రీగా అన్ని చేయలేరు అనమాట. ఇప్పటికి 25 రోజులే కళ్ళాలు స్టార్ట్ చేసి ఇప్పటికి 70-80 కుప్పలు పడ్డాయి. ఇంకో 70-80 కుప్పలు పడేది ఉన్నది. ఇప్పటికి ఒక గింజ ముట్టింది లేదు. అధికారులు పై అధికారులు ఎవరు వచ్చింది లేదు. దీని గురించి స్వచ్ఛంగా ఎవ్వరు వడ్లు కొనుగోలు చేయడం లేదు, బస్తాలు నింపింది లేదు. ఇప్పటి వరకు ఏమి నిబంధన ఏమి కల్పిస్తడం లేదు. అధికారులు అడిగితే ఏమంటారు, ఇవాళ వచ్చే ఇక దిగే టీము అగ దిగే టీము, వచ్చే రైలు వచ్చే పోయే రైలు వచ్చే, రైలు లేదు, మంది లేరు, అమాలి లేదు. మాకు ఇప్పుడు అడ్లు కూడా పేలాలుగా ఎండిపోయినాయి. 8 మ్యాచర్ 6 మ్యాచర్కి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇప్పటికైనా దాదాపు అయినా 20-25 కిట్టాలు 20-25 వేల కిట్టాలు అడ్లు ఉంటాయి. ఇప్పుడు సెంటర్ ఓపెనింగ్ అయ్యి నెల 12 రోజులు అవుతుంది. అప్పటి నుంచి నెల 12 రోజులు అలా స్టార్ట్ చేసినాక 4 రోజుల నుంచి కోత కోసు శురు చేసినాం. అందరికి కుప్పలు పోసినాం. ఊళ్ళో ఆల్రెడీ 75% ఫ్యాడ్ మొత్తం కటింగ్ అయింది. ఇప్పటికీ ఆయన సిసి గారు విశ్వనాథం అని ఉన్నాడు. మాకు ఇగచ్చే అగచ్చే మూట రేపు వస్తుంది మా వస్తుంది అని చెప్పి నిన్నటిదాకా